కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇటీవల ప్రతిపక్షాలు ఓట్ల చోరీ బీహార్లోని ఎస్ఐఆర్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈసీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల నిర్వహణ, ఇతర కీలక అంశాలపై ఈసీ వివరణ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇటీవల ప్రతిపక్షాలు ఓట్ల చోరీ బీహార్లోని ఎస్ఐఆర్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈసీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల నిర్వహణ, ఇతర కీలక అంశాలపై ఈసీ వివరణ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్. బబిత, ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించబోతుంది. ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లుగా తెలుస్తుంది. బీహార్ లో ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ఎన్నికల జాబితాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలంటే కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి క్లారిటీ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఇన్ని రోజుల పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఏవైతే విజ్ఞప్తులు, సూచనలు, సలహాలు స్వీకరించారో వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ రోజు ఫైనల్ ఎలక్షన్ జాబితా అనేది కూడా తయారు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ ఈ మీడియా సమావేశం అనేది కూడా రాహుల్ గాంధీకి జవాబు ఇచ్చేందుకు ఈ మీడియా సమావేశం అనేది కూడా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క రాహుల్ గాంధీ ఈ రోజు బీహార్ లో ఒక పాదయాత్ర అనేది కూడా నిర్వహించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించబోయే మీడియా సమావేశం అనేది కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. భవిత. రైట్, థ్యాంక్ యూ శిరీష్.